హాయ్ గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సి. సో ఇవాళ మనం హీరాన్ డ్రోన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో హీరాన్ డ్రోన్స్ని ఇజ్రాయెల్ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ ఒక పదం ఉంది, డ్రోన్స్. డ్రోన్స్ అంటే ఏంటి? మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తుంటారు, అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు మీద నుంచి షాట్లు కొడతారు, లేదా అగ్రికల్చర్ ఫీల్డ్స్లో వెళ్తే ఓన్లీ గాల్లోకి ఎగిరేవే మీరు ఎప్పుడైనా డ్రోన్స్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే డ్రోన్స్ అంటే గాల్లో ఎగిరేవి అయి ఉండొచ్చు, భూమి మీద వెళ్ళేవి అయి ఉండొచ్చు, వాటర్ లోపలికి వెళ్ళేవి అయి ఉండొచ్చు. ఈ మూడిటిని కలిపేసి మనం ఏమంటామంటే డ్రోన్స్ అంటాం అనమాట. ఈ హీరాన్ ఏదైతే ఉందో గాల్లోకి ఎగిరే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, వీటిల్ని మనం ఏమంటామంటే యుఏవీస్ అంటాం అనమాట. సో ఈ డ్రోన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్కి సర్వేలెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ పరంగా మన ఇజ్రాయెల్ నుంచి హీరాన్ డ్రోన్స్ తీసుకున్నాం. అది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ద్వారా తీసుకుందనమాట. అలాగే ఇంకొక ఫేమస్ డ్రోన్ ఉంది, MQ-9B డ్రోన్స్. MQ-9B డ్రోన్స్ అంటే యూఎస్ఏ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం అనమాట. సో మీరు అందరూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో మన ఏపీ లోపల కూడా ఒక డ్రోన్ పాలసీ ఉంది. ఆ డ్రోన్ పాలసీ ప్రకారం ఎక్కడ ఏ సిటీని డ్రోన్ సిటీ కింద మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. తెలిస్తే కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి.